చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి 1 కేజీ చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఇలా ఒక 20 నిమిషాల ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని వాటిని కూడా కడిగి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి 20 మినిట్స్ పాటు. ఇలా 20 మినిట్స్ పాటు రైస్ని ప్లస్ చికెన్ని ఒకేసారి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు దోరగా వేయించిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన దాంట్లో చికెన్ని నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా, జాలిగట్టుతో వడగట్టేసేసి దాన్ని వేసుకోవాలి. మనం ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము కదా, బాస్మతి రైస్. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని బాగా ప్రీ బాయిల్ చేయాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకుని బాగా బాయిల్ అవనియ్యాలి. బిర్యానీ దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ వేసుకోవాలి ఇదే వాటర్లో. ఇలా మరిగే వాటర్లో ఫ్రెష్ పుదీనా కూడా కట్ చేసుకుని లైట్గా వేసుకోవాలి. ఇదే వాటర్లో మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక 20 మినిట్స్ ముందు బాస్మతి రైస్ నానపెట్టుకున్నాం కదా, దాన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి కంప్లీట్గా ఇలా వేసేయాలి. వేసుకుని ఒకసారి మొత్తం కంప్లీట్గా కింద నుంచి కలయి తెప్పుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని ఇలా గంటతో కదుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. ఈలోపు మన చికెన్ 85% వరకు కుక్ అయిపోయింది. రెడ్డిష్ కలర్లో వచ్చింది చూసారా. 1 టీ స్పూన్ కారం, హోమ్ మేడ్ స్పైసెస్తో చేసిన గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా 90% కుక్ అయిపోయిన రైస్ని ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక లేయర్గా పరుచుకోవాలి. అడుగున లైట్గా నెయ్యి అప్లై చేయండి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. ఇలా ఒక లేయర్గా ఫామ్ చేసుకోండి. ఒక లేయర్ ఈ చికెన్ తీసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది 90% కుక్ అయింది, ఇంకో 10% దమ్లో కుక్ అవుతుంది అనమాట. ఇలా చికెన్ తోటి ఇంకొక లేయర్ ఫామ్ చేసుకోండి రైస్ పైన. 90% కుక్ అయిపోయిన రైస్ అండ్ 90% కుక్ అయిపోయిన చికెన్ని ఇలా 2 లేయర్స్గా ఫామ్ చేసుకోండి. ఆ తర్వాత ఇది జస్ట్ కొంచెం పొలుకున్న రైస్ అనమాట, జస్ట్ లిటిల్ బిట్. అది మళ్ళీ పైన ఇంకో లేయర్గా వేసుకోండి. మొత్తం కవర్ అయిపోయేలాగా పైన ఇంకో లేయర్. ఇలా 1 లేయర్ రైస్, 1 లేయర్ చికెన్, ఆఫ్టర్ దెన్ 1 లేయర్ రైస్, ఆఫ్టర్ దెన్ 1 లేయర్ చికెన్, అలా 4 లేయర్స్ వరకు వేసుకోండి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ అండ్ చికెన్ క్వాంటిటీని బట్టి. రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఆల్ 2 కప్స్ వేసాం కదా మనం. ఇంకా ప్రీ బాయిల్ అయిన తర్వాత ఇన్ని మిగిలిన వీటిని ఇలా పైన జల్లేసుకుంటూ వేసేసుకోండి. ఇప్పుడు టైట్గా ఉండే లిడ్, అంటే గాలి బయటకు పోకుండా ఉండే లిడ్ ఒకటి పెట్టుకోండి. పైన కాసింత కస్తూరి మేతి లైట్గా ఫ్లేవర్ కోసం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుని దానిపైన ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్ బయటికి పోకుండా ఇలా వెయిట్ పెట్టేసుకోండి. 15 మినిట్స్ అలా సిమ్లో వదిలేసేయండి దాన్ని. ఇలా జీడిపప్పును తీసుకొని దీన్ని నెయ్యిలో లైట్గా ఫ్రై చేసుకుందాం. ఒక 10 మినిట్స్ దమ్ చేసిన తర్వాత ఇదిగో మన బిర్యానీ ఇలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఇంకా లైట్గా కొత్తిమీర వేసుకుందాము. ఇందాక మనము కాజు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అప్పుడు కొంచెం అంతా నెయ్యి ఉందన్నమాట. ఆ నెయ్యిలో లైట్గా 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇలా పైన కలర్ కోసం వేసేసుకుందాము. ఇలా ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇలా కలర్ న్యాచురల్గానే ఎల్లో షేడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక పక్క నుంచి ఇలా మెతుకును విరగకుండా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. రైస్ బాగా పులుగ్గా వచ్చింది చూసారా. పీసెస్ కూడా కంప్లీట్గా ఇందులో ఉడికిపోయినాయి. చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది.